ఎరా కిట్టయ్య బోధి నెల యాడిపోతున్నారా? పైన చూసిన ఎండ ఎట్టుందో, ఇంట్లో ఉన్న వాళ్ళకే ఒబ్బతో ఊపిరి రావటం లేదు. ఇవాళప్పుడు బయటికి రాకూడదురా. అయినా ఏందిరా కిట్టయ్య, మొహంతో ఎర్రయింది, కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఏమైందిరా? మీ అయితో ఏమన్నా గొడవ అయిందా ఏంది? లేదు బాబాయ్, నేను మన ఊళ్ళో అడుక్కుని తినే అవ్వ ఉందిగా, అదే ఊరు బయట చెట్టు కింద ఉంటది. ఆ అవ్వకు రోజు మా ఇంట్లో నుంచి అన్నం తీసుకుపోయి పెడుతున్నా. ఇదేమో మా అమ్మకు నచ్చటం లేదు. రోజు అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటున్నారు. అమ్మేమో నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటుంది. ఏం చేయాలో తెలియటం లేదు బాబాయ్. ఏంటే ఊళ్ళో అడుక్కునే కనకమ్మకు ఊరు బయట తనకు పోయి బో పెట్టి వస్తున్నావా? ఇది మీ అమ్మకి ఎట్టడం లేదా? ఇది బాగానే ఉందిగా. పక్కమట మడుచులు చచ్చిపోతున్నా ఎవరు పట్టించుకోరు. అట్లాంటిది నువ్వు బో పెట్టి ఆకలి తీస్తున్నావు అంటే నువ్వు నిజంగా గొప్పడురా కిట్టయ్య. ఎన్నాళ్ళు నిన్ను చూసి ఒట్టి పోరంబోకుడు అనుకున్నా కానీ అమ్మో నువ్వు దేవుడిరా. నీకు దండం పెట్టాలనుంది కానీ అది నీకు మంచిది కాదు నాయన. ఓ అప్పుడే పొద్దెక్కిందిగా. కిట్టయ్య నీతో పెట్టుకోవటం నాకు కాదు కానీ నేను పోతాను, నాకు పని ఉంది. అమ్మో ఈ ఎండ మండిపోతుంది. ఎన్ని నీళ్ళు తాగినా ఉట్టిగా పోతున్నాయి. ఇదే ఎండో ఏందో, జనాలందరూ మాడి మసిపోయినట్టున్నారుగా. అతడలా చెప్పి వెళ్లిపోయాడు. కిట్టయ్య కూడా ఏం చేయాలి, అవ్వకి అన్నం పెట్టాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో కాంతమ్మ రకరకాలుగా ఆలోచించి ఇంట్లో తన మాటకు లెక్కలేదు. తండ్రి కొడుకులకి వండి పెట్టింది కాక దిక్కు మొక్కులేని అడుక్కునే వాళ్లకు కూడా వండాల్సి వస్తుంది. అసలు దీనికంతా కారణం ఈ దిక్కులేని ముసలమ్మ. ఎలాగైనా కిట్టయ్య ఆమెకు అన్నం పెట్టనివ్వకుండా చేసి తన పంతం నెగ్గించుకోవాలని ఆలోచిస్తుంది.